వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ పాలిటిక్స్ లో సీనియర్ నేతల్లో కడియం శ్రీహరి ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కడియం శ్రీహరి అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ పార్టీ తరఫున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరంగల్ టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరిస్తూ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుల్లో ఒక సీనియర్ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో టీడీపీకి రాజీనామా చేసి నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటాలో డిప్యూటీ సీఎంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదిగి గులాబీ బాస్ కేసీఆర్ కి అత్యంత నమ్మిన బొట్టిగా మారిపోయారు. అయితే గత 10 ఏళ్లు అధికార పక్ష బీఆర్ఎస్ నేతగా ఉన్న కడియం శ్రీహరి విపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతలపై మాటలు తూటాలుగా పేలుస్తూ తెరాస పార్టీకి కేసీఆర్ కు వీర విధేయుడయ్యారు. అయితే గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీయడంతో ఊహించని రీతిలో కారు పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీలో సీనియర్లుగా చలామణి అయిన నేతలు 10 ఏళ్లు పదవులు అనుభవించిన కేసీఆర్ మిత్రులు కేకే, పోచారం, కడియం వంటి సీనియర్ నాయకులు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుండి వీరికి ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ముద్ర బలంగా పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరిన వారిలో కడియం శ్రీహరి కూడా ఒకరు. కడియం కాంగ్రెస్ లో చేరడాన్ని జీర్ణించుకోలేని కారు నేతలు తనపై నిత్యం అసభ్య పదజాలంతో మాటల తోటాలు పీలుస్తూ రాజకీయంగా కడియంని అనగదొక్కే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కడియం తానేమీ తక్కువ కాదన్నట్లు కౌంటర్ అటాక్స్ కి దిగుతున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఎర్రబెల్లి పార్టీ మార్పుపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిగ్ బాంబ్ పేల్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయత్నించారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ నీచ బుద్ధి సీఎం రేవంత్ రెడ్డికి ముందే చాలా కాలంగా తెలుసు కాబట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వలేదన్నారు. తుపాకీ రామణ్ణి తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి మాటలున్నాయని విమర్శించిన ఎర్రబెల్లికి కడియం రాడ్డు దించాడు. చిన్న మెదడు చితికి ఏం మాట్లాడుతున్నారో కూడా ఎర్రబెల్లికి అర్థం కావట్లేదన్నారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఘోరంగా ఓడిపోయారని, గతంలో హోల్సేల్ గా టీడీపీ ఎమ్మెల్యేలను గులాబీ దళపతి కేసీఆర్ కు అమ్మిన చరిత్ర ఆయనదని కడియం ఘాటుగా విమర్శించారు. మరి కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి అంటూ లీక్స్ ఇచ్చిన కడియం వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.